మణికట్టు ప్రాంతంలో తీవ్రమైన నొప్పి వస్తున్న సందర్భంలో హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందులు ఈ యొక్క రిస్ట్ జాయింట్ పెయిన్ కు ఎలాంటి సందర్భంలో వాడుకోవచ్చును ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా రిస్ట్ పెయిన్ అనేది ఓవర్ స్ట్రెయిన్ వల్ల, అలాగే ఎక్కువగా మౌస్ వాడడం వల్ల కానీ, లేదంటే ఎక్కువగా మొబైల్స్ యూజ్ చేసినప్పుడు ఈ యొక్క సమస్యను నేడు చాలా మందిలో చూస్తున్నాం. అలాగే ఏదైనా పనిని తీవ్రంగా ఒత్తిడితో చేసినప్పుడు, బరువులు లాగినప్పుడు, అలాగే బరువు లిఫ్ట్ చేసినప్పుడు ఈ రిస్ట్ దగ్గర పెయిన్ వచ్చి ఇబ్బంది పెట్టడం అనేది నేడు చాలా మందిలో చూస్తున్నాం. ఈ యొక్క సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందులలో మొదటగా ఆర్నికా అనే మందును చూసినట్లయితే, ఎప్పుడైతే రిస్ట్ జాయింట్ అనేది ఇంజురీ జరిగినప్పుడు, లేదంటే ఓవర్ స్ట్రెయిన్ కు గురైనప్పుడు తీవ్రంగా నొప్పి వచ్చి రిస్ట్ కదిలించాలంటే పెయిన్ వస్తున్న సందర్భంలో ఈ యొక్క ఆర్నిక్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. లేదంటే ఏదైనా జర్నీస్ చేస్తున్నప్పుడు, స్మాల్గా ఇంజురీస్ అనేది చేయి మీద పడ్డప్పుడు, అలాంటి సందర్భంలో రిస్ట్ జాయింట్లో వచ్చే పెయిన్ తీవ్రతను తగ్గించుకోవడానికి ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మణికట్టు నొప్పి తీవ్రతను తగ్గించడానికి మరి ఒక ముఖ్యమైన హోమియో మందు రస్టాక్స్. ఈ మందు కూడా ఓవర్ స్ట్రెయిన్ వల్ల రిస్ట్ జాయింట్ అనేది స్టిఫ్నెస్ గా మారి కదలిక అనేది ఇబ్బందిగా మారినప్పుడు, మొదటి కదలిక ఇబ్బందిగా ఉండి తర్వాత మూమెంట్ లో పెయిన్ అనేది తగ్గిపోతున్న సందర్భంలో ఈ యొక్క రస్టాక్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా రిస్ట్ జాయింట్ పెయిన్ అనేది ఫస్ట్ మూమెంట్ లో పెయిన్ తీవ్రత ఉండి తర్వాత కదలికలలో పెయిన్ తీవ్రతను తగ్గుతున్న సందర్భంలో ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి దహం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పటికీ ఏదో ఒక పని చేసే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఇలాంటి మానసిక లక్షణం ఆధారంగా కూడా ఈ యొక్క రస్టాక్స్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ యొక్క రిస్ట్ జాయింట్ పెయిన్ కు మరి ఒక ముఖ్యమైన మందు బ్రయోనియా. ఈ మందు కూడా ఈ యొక్క మణికట్టులో వచ్చే నొప్పి తీవ్రతను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీరికి ఎనీ మూమెంట్ అనేది తీవ్రమైన నొప్పిని కలుగజేస్తుంటుంది. కంప్యూటర్ మౌజ్ వాడుతున్నప్పుడు కానీ, లేదంటే మొబైల్ చూస్తున్నప్పుడు కానీ, మొబైల్ పట్టుకున్నప్పుడు కానీ తీవ్రమైన మణికట్టులో నొప్పి వచ్చి బాధిస్తున్నప్పుడు బ్రెయిన్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎటువంటి కదలికను వీరు భరించలేకపోవడం అనేది గమనించవచ్చును. వీరికి దహం అనేది ఎక్కువగా ఉంటుంది, అయినా కూడా మలబద్ధకం సమస్యతో వీరు బాధపడడం చూస్తుంటాం. ఇలాంటి లక్షణంతో పాటు రిస్ట్ పెయిన్ కూడా వస్తున్న సందర్భంలో బ్రయోనియా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ యొక్క మణికట్టు నొప్పి తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు రూటా. ఎప్పుడైతే రిస్ట్ జాయింట్ వద్ద లిగమెంట్స్ ఒత్తిడి వల్ల కానీ, లేదంటే టెండాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ తీవ్రమైన మణికట్టు నొప్పి వచ్చి బాధిస్తున్నప్పుడు ఈ యొక్క రూటా అనే మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడే వారిలో రిస్ట్ జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క రూటా అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. రిస్ట్ను కదిలించాలన్నా కూడా, ఏదైనా పట్టుకొని లిఫ్ట్ చేయాలన్నా కూడా తీవ్రమైన నొప్పి వచ్చి బాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క రూటా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే చివరగా మరి ఒక ముఖ్యమైన హోమియో మందు హైపరికం. ఈ మందు కూడా మణికట్టు నొప్పికి చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే మణికట్టు వద్ద ఉన్న నర్వ్ ప్రెజర్ వల్ల తీవ్రమైన పెయిన్ వచ్చి రిస్ట్ మూమెంట్ అనేది ఇబ్బందిగా మారుతున్న సందర్భంలో ఈ యొక్క హైపరికం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా లక్షణాలను బట్టి హోమియో వైద్యంలో ఈ యొక్క మణికట్టు నొప్పి తీవ్రతను తగ్గించడానికి చాలా రకాల మందులు ఉంటాయి. ఎప్పుడైతే లక్షణాలను బట్టి మందులను ఎంపిక చేసుకొని వాడుకుంటామో ఈ యొక్క మణికట్టు నొప్పి తీవ్రత నుంచి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.